క్రీస్తునందు మీకు శుభములు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం ప్రారంభించుకున్నాం. చాలా భయంకరమైన సంగతితో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. అన్ని జనుల్లో కూడా ఇటువంటి సంగతి ఇదివరకు ఎన్నడూ జరగలేదు, లేదా వాళ్ళ మధ్యలో కూడా ఇది జరగదు అన్నట్టుగా పౌలు మాట్లాడుతూ అది క్రైస్తవుల మధ్య జరుగుతుందన్న ఉద్దేశంతో అతడు చాలా ఘాటుగానే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. ఇదంతా కూడా అపరాధం చేత ప్రారంభమైంది. మరి ముఖ్యంగా సంఘంలో మనుషుల్లో ఏర్పడిన అపరాధం చేత ప్రారంభమైంది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంగతులు చెప్పుకుంటూ వస్తున్నాడు. 5వ అధ్యాయము మనము 1 నుంచి 4 వచనాలు చూసుకున్నాం. అయినా ఒకసారి క్లుప్తంగా దాన్ని మనము ఆలోచన చేసుకుంటే కాంటెక్స్ట్లోకి మనకు సరిపోతుంది. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనులను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగ చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఇప్పుడు పౌలుకి ఈ సంగతి ఎప్పుడైతే తెలిసిందో పౌలు ఆత్మయందు తీర్పు తీర్చేశాడు. ఎంతగా అంటే ఆశ్చర్యకరమైన సంగతి. మనము ఇతరులని తీర్పు తీర్చకూడదు అనేది ఎక్కువగా మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ సంఘములో ఎవరైనా ఇటువంటి ఘోరమైన పని చేసినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నదే చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాత చెప్పుకొస్తాడు బయట వాళ్ళతో మనకేంటి తీర్పు తీర్చడానికి అనే విషయాన్ని చెప్పుకొస్తూ లోపల ఉన్న వారి విషయంలో మటుకు మనము తీర్పు తీర్చాలంటాడు. అంటే ఎక్కడైతే పాపము స్పష్టంగా కనబడుతుందో, అది రుజువు చేయబడిందో, అక్కడ వెంటనే ఇటువంటి నిర్ణయము క్రీస్తు కొరకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు చాలా మంది తీసుకోరు నిర్ణయాలు. అంటే దాటవేస్తూ ఉంటారు, కాలయాపన చేసేస్తూ ఉంటారు. దీనివల్ల జరుగుతున్న నష్టము ఎంత గొప్పగా ఉంటుందో వాళ్ళు అంచనా వేయలేరు. ఒకవేళ వాళ్ళలో కూడా అపరాధాలు ఉన్నట్లయితే కూడా వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు, అంటే బలమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోరు. ఇలా తీసుకోవడం వల్ల మేలే జరుగుతుంది అంటున్నాడు. అందుకే వెంటనే ఏం చేశాడంటే పౌలు ఆత్మయందు ఆ వ్యక్తి మీద ఈ తీర్పు తీర్చేశాడు. అతనికి అధికారం ఉంది అంటే అతడు అపోస్తులని మాత్రమే అధికారం కాదు, సువార్త విషయంలో నమ్మకమైన వాడుగా దేవుడు అతన్ని ఎంచాడు కాబట్టి, ప్రభు అతన్ని ఎంచాడు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని నిలుపుకుంటున్నాడు. అది ఇప్పుడు సువార్త ఒక వ్యక్తిని రక్షించడానికి శక్తి ఉంది అంటున్నప్పుడు ఆ వ్యక్తిని ఏ విషయాల్లో సువార్త ఒప్పింపజేస్తాడు, పరిశుద్ధాత్మ ఆ సువార్త ద్వారా ఒప్పింపజేస్తాడంటే పాపము, నీతి, తీర్పు. ఈ 3 విషయాల్లో పరిశుద్ధాత్ముడు ప్రకటింపబడుతున్న సువార్త ద్వారా ఒక వ్యక్తిని ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఇలా ఒప్పింపజేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మీద ఏంటంటే తీర్పు జరగకూడనట్లు, దేవుడు అతన్ని రక్షించినట్లు అతనికి అర్థమయ్యేటట్లు సువార్త ద్వారా ఆ సంగతి అతనికి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. అయితే ఎప్పుడైతే రక్షింపబడినవాడు మళ్ళీ ఇలా పాపం చేస్తాడో, అంటే రక్షింపబడినవాడు పాపము చేయడు లేదంటే చేయలేడు అనటానికి లేదు. ఎందుకంటే పరిస్థితులు, ప్రభావము ఆ వ్యక్తిని ఒకవేళ అధిగమిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా పాపం చేస్తాడు. సో కొరింథీ సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎవడైనా ఏ పాపమైనా చేసే పరిస్థితులు ఏర్పడిపోయాయి. ఇప్పుడు అటువంటి పాపము ఇలాంటి ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు, రక్షింపబడిన వాడు చేస్తున్నప్పుడు వెంటనే సువార్తను బట్టి, అదంటే క్రీస్తుని బట్టి అతన్ని తీర్పు తీర్చవలసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఏం చేయాలంటే మిగిలిన వాళ్ళందరి నుండి కూడా దూరం పెట్టాలి. అదే పౌలు ఇక్కడ చేశాడు. వాళ్ళు చేయలేదు ఆ పని, ఆత్మయందు పౌలు చేసేసాడు. అసలు ఈ వ్యక్తి చేసింది అంటే మనం చూసుకున్నాం. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆ వ్యక్తి తన తండ్రి భార్యని అక్రమంగా ప్రవర్తించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వివాహం చేసుకోలేదు, కానీ ఈమె తన తండ్రి భార్య. సో అందుకే జారత్వము అనే పదం వాడాడు. ఎందుకంటే జారత్వము చేసింది అతడు, అంటే అందులో పాలుపంపులు పొందింది ఈమె అయినప్పటికీ కూడా ప్రధానమైన పాత్రను ఆ వ్యక్తి మీదే, ఆ పురుషుని మీద ఉంచుతున్నాడు. పాత్ర పోషించిన వాడు ఆ పురుషుడే. అందుకే జారత్వము అంటున్నాడు. లేదంటే వ్యభిచారము అనేవాడు. వ్యభిచారము అంటే వివాహము చేసుకున్న వాళ్ళు వివాహేతర సంబంధం కలిగి ఉన్నప్పుడు దాన్ని వ్యభిచారం అంటాం. జారత్వం అంటే వివాహము చేసుకునే వాళ్ళు ఒకవేళ శరీర సంబంధమైన సంబంధాలు ఎవరితో అయినా కలిగి ఉంటే వాళ్ళు చేసిన పాపాన్ని జారత్వం అంటాం. అందుకు ఇక్కడ చాలా స్పష్టంగా జారత్వము అనే పదం వాడాడు. సో అతడు ఇటువంటి పని చేయకుండా ఉండవలసింది. జారత్వం అనేది పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతుంటది, మనుషులు చేయటం. అది ఈ జారత్వం అనేది వివాహము కాకముందు చేసే పాపం. ఇది ఈ పాపము చాలా భయంకరమైనది. అయితే దాని నుండి కూడా క్షమాపణ పొందొచ్చు, పొందకూడదని కాదు, కానీ పశ్చాత్తాపడాలి. దాని యొక్క పరిస్థితిని
తెలుసుకుని దాని యొక్క లోతును తెలుసుకుని, అంటే ఆ పాపము యొక్క లోతుని గ్రహించగలిగి ఉండాలి పశ్చాత్తాపడాలంటే. అందుకు దేవుని చేత వాడు సరిచేయబడాలి. లేకపోతే దేవుడు ఏదో రకంగా వ్యక్తిని సరిచేయాలి, పశ్చాత్తాపడాలి, అందులో బయటికి రావచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే సంఘంలో సువార్త ప్రకటింపబడుతుంది, కానీ ఈ వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టట్లేదు. అది ఎలా సాధ్యము అంటే ప్రకటింపబడుతున్న సువార్త క్రీస్తు నిమిత్తం ప్రకటింపబడట్లేదు. ఒకడు పౌలుకి చెందినవాడు అంటున్నాడు కాబట్టి దానిని ఉద్దేశించుకుని సువార్త ప్రకటించుకుంటున్నారు. లేదంటే ఒకడు కేఫావారం అంటున్నాడు కాబట్టి దాని ఉద్దేశంలో తీసుకుంటున్నాడు. ఒకడు అపోలోవాడు అన్నాడు కాబట్టి దాని ఉద్దేశంలో తీసుకుంటున్నాడు. అంటే ఎవరి అహాన్ని వాళ్ళు నెరవేర్చుకునే క్రమంలో నిజమైన సువార్తను, మనిషికి పశ్చాత్తాపము లేదా మారుమనసు కలిగే సువార్త ప్రకటింపట్లేదు. పాపము ఖండింపబడేటట్లుగా సువార్త ప్రకటింపట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళలో ఆల్రెడీ పాపం చేరిపోయింది. ఎలా చేరిపోయింది? వ్యక్తుల పరంగా విడిపోయేటట్లుగా వీళ్ళలోకి పాపం చేరిపోయింది. సో వీళ్ళందరి మనస్సాక్షి కూడా చెడిపోయింది. అందరూ రక్షింపబడిన వారే, కానీ మనస్సాక్షి అంతా కూడా పాడైపోయింది. పాడైపోవడం వల్ల ప్రతి వాడు కూడా ఏదో ఒక అపరాధంలో చిక్కుని ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఈ వ్యక్తి తన తండ్రి భార్యతో అక్రమంగా ప్రవర్తించడం అనేది జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా చూసి చూడనట్లు ఊరుకునే పరిస్థితి ఏర్పడింది. మనము ఎప్పుడైతే ఒక తప్పిదాన్ని మనం చూసి చూడకుండా ఊరుకుంటామో, అంటే మన ఇంట్లో కానీ సంఘంలో కానీ జరుగుతున్న తప్పిదాన్ని చూసి చూడకుండా ఊరుకుంటాము, దాని అర్థం ఏంటంటే మనలో ఇంకేదో పాపం ఉందని అర్థం. ఈ మనలో ఉన్న పాపాన్ని మనం బయట పెట్టుకోకుండా ఉండడం కోసం, లేదా అది బయట పడకుండా ఉండడం కోసము ఆ పాపాన్ని కూడా మనం ఖండించం. ఇలా చాలా సంఘాలు ఈ రోజుల్లో కొనసాగిపోతున్నాయి. అందుకే భక్తి అనేది లేదు, నిజమైన భక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రభు విషయంలో నమ్మకత్వం లేదు. ఎలాంటి భక్తి ఉందంటే బాహ్యంగా కనబడడానికి మటుకు బాగుండేటట్లుగా ఉంటుంది. అటువంటి భక్తి మటుకు ఉంది. అందరూ టెన్షన్గా చర్చికి వెళ్ళిపోతారు. వెళ్ళేవాళ్ళు ఏదో రకం కనీసం ఒక అరగంట లేటనే వెళ్ళిపోతారు. అక్కడ కార్యక్రమాలన్నీ కూడా క్రమంగా జరిగించేస్తారు. అందరి పట్ల ప్రేమగా ఉన్నట్లుగాను, ఒక సహవాసంలో ఉన్నట్లుగాను ఉంటారు. కానీ అందరి లోపాలు అందరికీ తెలుసు. ఎవరు వాడి యొక్క అపరాధాలను విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టండి అని ఆ పుల్పిట్ నుంచి ప్రసంగం చేసేవాడు కూడా చెప్పడం. ఎందుకంటే వాడు కూడా ఏదో ఒక అపరాధంలో ఉంటాడు. వాడి మనస్సాక్షి కూడా అపవాది చేతికి చిక్కుకుపోయింది. కొరింథీయులు ఎగ్జాక్ట్గా అదే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ ఇలా ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి ఎంత ఘోరమైన పాపం చేస్తున్నప్పుడు వీళ్ళు అతిశయపడుతున్నారు, కానీ ఎంత మాత్రం సిగ్గుపడలేదు అంటున్నాడు. అందుకే ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. అసలు ఇంత ఘోరమైన పాపం జరుగుతున్నప్పుడు మీరు ఎంతో దుఃఖపడలేకపోయారు. ఎందుకు అంటే దుఃఖపడడం అంటే అర్థం ఏంటంటే కన్నీటితో దుఃఖపడడం. ఇలాంటి పరిస్థితి మా మధ్య ఎందుకు వచ్చిందని వాళ్ళ కనీసం అది బాధగా కూడా వాళ్ళకి అనిపించలేదు. ఎందుకు దుఃఖపడాలి? వాడి మనన వాడు ఏదో ఒక పాపం చేసుకుంటే మనం ఎందుకు దుఃఖపడాలి, లేదా మిగిలిన వాళ్ళు ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు అంటే అందరూ క్రీస్తులోనికి చేర్చబడ్డారు కాబట్టి, ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి, ప్రతివాడు ఇంకొకని విషయంలో బాధ్యత కలిగి ఉన్నాం కాబట్టి, సంబంధం అనేది ఏర్పడింది కాబట్టి, ప్రతివాడు కూడా క్రీస్తు రక్తము చేత పరిపూర్ణంగా కడగబడ్డాడు కాబట్టి, మరి ముఖ్యంగా సంఘములో ఉన్న ప్రతివాని కొరకు క్రీస్తు చనిపోయాడు కాబట్టి, ఇప్పుడు ఆయన అంత శ్రమ వేదన పొంది మన స్థానంలో చనిపోయినప్పుడు ఏ విషయంలో చనిపోయాడైనా? మనలో ఉన్న పాపం విషయమే చనిపోయాడు. మనల్ని జీవింపచేయడానికి, అంటే నిత్యము జీవింపచేయడానికి, మరణము మనల్ని కాటు వేయకుండా ఉండడానికి ఆయన మరణాన్ని పొంది మనకి జీవాన్ని ఇచ్చినప్పుడు దానికి ఇచ్చే విలువ ఏంటంటే తిరిగి పాపం చేయడం. సో ఇప్పుడు అంత కష్టపడి బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే జీవితంలోకి వెళ్ళిపోతే ఎవరిని దుఃఖపెట్టినట్లు, ఎవరిని అవమానించినట్లు. అందుకే హోషియా ప్రవక్తని దేవుడు వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటాడు. ఆ ప్రవక్త ఎంత మంచోడు చూడండి, ఎంత భక్తుడో చూడండి. దేవుని మాట శిరసావహిస్తాడు. ఆ వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు మాట వాళ్ళని తీసుకురావడం కనికరించి వీళ్ళు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవడం. ఒక వ్యభిచారి ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ఇశ్రాయేలీలు ప్రవర్తించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ కొరింథీ సంఘానికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా ఏదో ఒక పాపంలో నిలిచిపోయారు. అందులో ఈ వ్యక్తి చేసిన పాపం మరి ఘోరమైంది. దీన్ని ఎవరు కూడా కరెక్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. అంటే అసలు యేసు ప్రభు వీళ్ళ కొరకు శిలువ మీద చనిపోయాడు అన్న బాధ ఈ క్షణంలో వాళ్ళు కలగట్లేదు. ఇది వరకు కలిగింది. వాళ్ళు మారు మనసు పొందినప్పుడు, వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు, రక్షణ పొందినప్పుడు వాళ్ళకి ఆ దుఃఖం కలిగింది. వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు వాళ్ళు. కానీ అపవాది యొక్క తంత్రమును బట్టి వాళ్ళు చాలా త్వరగా పాపంలోకి దిగిపోయి ఏ పశ్చాత్తాపం అయితే పడ్డారో ఆ పశ్చాత్తాపం విషయంలో ఇప్పుడు వాళ్ళు బాధ్యత లేకుండా ఉన్నారు. సో ఈ జారత్వం అనేది ఎంతవరకు వ్యక్తిని తీసుకువెళ్ళిపోద్ది అంటే ఇక వాడంతలో వాడు తిరిగి రాలేడు. వాడు దాన్ని విడిచిపెట్టి బయటికి రావడం అనేది కష్టం, ఇంకా అసాధ్యం. కానీ మరి రక్షింపబడ్డాడు కదా. అందుకు పౌలు ఇక్కడ
పరిశుద్ధాత్మను బట్టి జరగవలసిన కార్యాచరణను అతడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ 4-5 వచనాల్లో అంటున్నాడు, ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగింపవలను. సో ఇక్కడ చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఇతడు ఖచ్చితంగా ఈ శరీరమందు క్రైస్తవుడిగా జీవిస్తున్న దినముల్లో సహవాసం నుంచి కట్ చేయబడతాడు, తప్పింపబడిపోవాల్సిందే. ఇది చేసిన పాపానికి మరి శిక్ష ఏంటి? ఎప్పుడైనా మంచైనా చెడైనా పరిణామాలు ఉంటాయి. ఈ చెడ్డ క్రియ ఇతను చేసినప్పుడు దీనికి పర్యవసానం ఏంటి? ఇక్కడ ఆ సంగతి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ప్రభువైన యేసు దినమందు, అంటే ఇప్పుడు ఆయన రాకడ ఫైనల్ గా ఒక రోజు వస్తాడు కదా, ఆ రాకడ దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు. ఎవని ఆత్మ? ఈ ఘోరమైన పాపము చేసిన వాని ఆత్మ. ఇక్కడ పౌలు యొక్క థియాలజీలో ఏమంటున్నాడంటే నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు నశించిపోవడం అనేది జరగదు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఆ ప్రభు దినమందు అతని ఆత్మ రక్షింపబడినట్లు ఏం చేయాలంటున్నాడు? శరీరేచ్ఛలు నశించుటకై. మరి ఇప్పుడు శరీరేచ్ఛలో ఉన్నాడు కదా అక్కడ. ఇప్పుడు ఆ దినమందు ఆత్మ రక్షింపబడాలంటే ఈ లోపల శరీరేచ్ఛలు నశించిపోవాలంటే వాడంతలో వాడు బయటికి రాలేడు, వాడంతలో వాడు ఆ ఇచ్చలను చంపుకోలేడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు అతనికి ఒక తీర్పును విధించాడు. అది ఎలా ఉందంటే, వాడి శరీరేచ్ఛ నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, అంటే ఆయన నామంలో మనందరం కూడుకుంటాం కదా, అలా మీరును నా ఆత్మయు, అంటే పౌలు ఇక్కడ లేనప్పటికీ వాళ్ళ మధ్యలో ఆత్మను బట్టి ఆత్మ సంబంధంగా ఉన్నాడు కాబట్టి నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు. సో అంటే ఇప్పుడు సంఘంగా కూడుకోవడం కూడా ఎలా కూడుకోవాలో చూడండి. మన సామర్థ్యంతోనో మన హంగులు ఆర్భాటాలతోనో మన గొప్పతనాలతోనో మన విద్యతోనో మన అధికారాలు ధనాలతోనో రాకూడదు. యేసుక్రీస్తు యొక్క బలముతో రావాలి. అంటే నువ్వు ఆరాధనకు వెళ్తున్నావు అంటే నీ బలం యేసుక్రీస్తు యొక్క బలమై ఉండాలి. అందుకే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మలోను సత్యంలోనూ ఆరాధించాలంటే నీ ఆత్మే నువ్వు ఆరాధించవలసి నీ ఆత్మతోనే ఆరాధించాలి. కానీ ఆత్మ యందు ఏ బలం ఉండాలి? క్రీస్తు యొక్క బలం ఉండాలి. అప్పుడే సత్యాన్ని సత్యంగా మనము జరిగించగలుగుతాం. సో అలా కూడుకుని వచ్చినప్పుడు ఏమంటాడు? అట్టి వారిని సాతానునకు అప్పగింపవలెను. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే అతడు ఆత్మ రక్షింపబడినట్లు ఈ శరీరేచ్ఛలు నశించాలి కాబట్టి ఇతన్ని సాతానికి అప్పగించేస్తున్నాడు. ఈ సాతానునకు అప్పగించేయడం అంటే ఏంటంటే, ఒకటి అతన్ని సంఘం నుంచి వేరు చేసేస్తారు ముందు. అంటే ఇక మీదట సహవాసంలో పాల్పంపులు ఉండవు, అతనికి దేవుని విషయాల్లో దేవుని పనుల్లో సంఘ కార్యక్రమాల్లో పాల్పంపులు ఉండవు. ఏది చేసుకున్నా అతడు ఇక తనకు తానుగా చేసుకోవాలి తప్ప సంఘపరంగా ఏ సంబంధం ఉండదు. అయితే ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే అతని శరీరేచ్ఛలు నశించిపోవాలి. ఇప్పుడు శిక్ష వేస్తున్నాం అనుకోండి, ఎవరికైనా అతనికి మద్దతు ఎందుకు పలుకుతాం? లేదంటే తోడుగా నలుగురిని ఎందుకు పెట్టం కదా. ఇప్పుడు జైల్లో పెట్టినప్పుడు వాడిని ఒక్కనే పెడతారు, వాడు ఒక్కడిగా శిక్ష వేస్తారు, వాడికి మళ్ళీ సహాయంగా నలుగురిని పెట్టరు. సో ఎవడు చేసిన తప్పిదాలకి వాడే అనుభవించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పౌలు ఆత్మ ద్వారా అతన్ని అపవాదికి అప్పగించేస్తాడు. అంటే ఏం చేయాలంటే లోకంలో వదిలేశాడు. అపవాదికి అప్పచెప్పేస్తే ఏమవుద్ది? అపవాదికి అప్పచెప్తే ఏమవుద్దంటే అతడు ఎన్ని అవస్థలు పడాలో, ఎంత ఘోరమైన శ్రమను లేకపోతే వేదనను శిక్షను అనుభవించాలో బ్రతికుండగా భూమి మీద అదంతా అనుభవించేస్తాడు. అదంతా అనుభవించిన తర్వాత తన శరీరేచ్ఛ ఏదైతే ఇక్కడ జరిగించాడో దాని విషయంలో అతడు దాన్ని అసహించుకొని పశ్చాత్తాపడే పరిస్థితికి అతను తీసుకురాబడతాడు. అందుకు అపవాదికి అప్పగించేస్తాడు, సాతానికి అప్పగించేస్తాడు అంటున్నాడు. మీరు నెబుకద్నెజర్ జ్ఞాపకం చేసుకున్నారు సార్. దేవుడు అతన్ని గొప్ప రాజుగా చేశాడు. కానీ ఒకరోజు తన ఆస్థానంలో ఉండి ఇదంతా నా వల్లే కదా కలిగిందని నోటిలో అనుకుంటున్న లోపలనే అతని మీద దేవుడు శిక్ష విధించాడు. ఏమైంది? 7 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళిపోయి అడవి మృగంలాగా బ్రతకాల్సి వచ్చింది. తన రాజ్యంలో ఉన్న వారు ఎవరికి కూడా అతడు కనబడలేదు, దొరకలేదు. 7 సంవత్సరాల కఠినమైన శిక్షను అనుభవించాడు. అనుభవించిన తర్వాత యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని గ్రహించిన దినమున మళ్ళీ అతని సైన్యాధ్యక్షుడికి అతడు కనబడడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అపవాదికి సాతానికి పూర్తిగా అప్పగించేస్తాడు. అంటే ఇప్పుడు అతనితో ఎలాగే ఎవరు సహవాసం చేయాలి, కానీ అతని జీవితంలో ఎంత వేదన, ఎంత హాని, ఎంత ప్రమాదము ఉంటుందన్న సంగతి మనం ఊహించలేం. ఒకవేళ ఆ వ్యక్తి అపవాది పెట్టే శ్రమల వల్ల శరీరమందు మరణించవచ్చు, కానీ ఆత్మ మటుకు రక్షింపబడుతుంది. అంటే ఏం చెప్తున్నాడంటే చేసిన పాపానికి ఇక్కడే పూర్తిగా శిక్షను అనుభవించేస్తాడు. అలా అనుభవించేసిన తర్వాత దేవుడు అతడు పడిన పశ్చాత్తాపం బట్టి ఆత్మను రక్షించుకుంటాడు. ఇది కేవలం రక్షింపబడిన వారికి మాత్రమే. రక్షణ లేకుండా ఉట్టిన నీటిలో మునిగేసి ఎవరికి కూడా ఇది వర్తించదు, లేదంటే లోకంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తించదు. సో చాలా ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు, దాని ఆచరణలో కూడా తీసుకొస్తున్నాడు.
సో ఈ 5 వచనాలు మనము ఆలోచన చేసినప్పుడు ఆ ఆ వ్యక్తి విషయంలో సంఘము కఠినమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. పౌలు వరకు వచ్చిన తర్వాత ఆత్మీయంతో పౌలు తీసుకున్నాడు. అది కూడా ఎందుకు తీసుకున్నాడంటే అతని ఆత్మ రక్షింపబడినట్లు ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అందుకే అక్కడ అంటాడు, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు అని అంటున్నప్పుడు అక్కడ పౌలు ఉపయోగించిన భాష మనం చూస్తే ఇప్పుడు ఇది భవిష్యత్తులో జరగబోయే కార్యాన్ని చెప్తున్నాడు. ప్రభువైన దినమందు అతని ఆత్మ రక్షింపబడినట్లు అంటే భవిష్యత్తులో జరగాలి, కానీ భవిష్యత్తులో జరిగిపోయినట్లుగా చెప్తున్నాడు. అలాంటి భాషను, అలాంటి వ్యాకరణమును అక్కడ వాడాడు. కూడా అది జరిగిపోయినట్లుగా అంటే ఇతన్ని శిక్షించడానికి గల కారణము ఏంటి అంటే అతడు రక్షింపబడాలి అన్న ఉద్దేశంతోనే ఆ వ్యక్తి శిక్షింపబడ్డాడు. ఇది ఎలా చెప్తాడంటే ఆ రక్షింపబడడం అనేది ఒక కార్యముగా అది జరిగిపోయినట్లుగా దాన్ని చెప్పేస్తున్నాడు. అంటే పౌలు దేవుణ్ణి కానీ సంకల్పాన్ని కానీ యేసు ప్రభువుని కానీ అర్థం చేసుకున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. పాపక్షమాపణ యొక్క విలువ ఎంత, అది ఎంతవరకు ఒక వ్యక్తిని రక్షిస్తుంది అనే సంగతిని పౌలు పూర్తిగా అర్థం చేసుకున్నవాడు. అంటే ఒక రక్షింపబడిన వాడు ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికి కూడా దేవుడు వాడిని శిక్షించకుండా ఉండడం, కానీ శరీరమందు శిక్షించి ఆత్మను రక్షించుకుంటాడు. మీకు అందుకే మోషే చూడండి, రాతితో మాట్లాడమంటే ఆ ఇశ్రాయేలీయుల వల్ల కలిగిన ఈ తొందరపాటు వల్ల దాన్ని కొట్టాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే నువ్వు కానానికి వెళ్ళవు అన్నాడు. శిక్ష ఇక్కడే విధించాడు, కానీ అతని ఆత్మ మటుకు దేవుడు చేర్చుకున్నాడు. మీకు అలా వస్తే దావీదు కూడా అంతే. చేసిన పాపం విషయంలో అతను శిక్షింపబడ్డాడు, కుమారుడిని తీసుకువెళ్ళిపోయాడు దేవుడు, ఇతన్ని శిక్ష ద్వారా కాపాడుకున్నాడు. అలాగే పేతురు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అసలు మనుషులు ఎదుట మీరు నన్ను ఒప్పుకోకపోతే తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకున్నాడు యేసుప్రభు. అలాంటిది పేతురు యేసుప్రభుని కాదన్నాడు. యేసుప్రభు కాదంటాడు అని ప్రభుకి ముందే తెలుసు. అయితే అతడు ఇంకా ఆ సందర్భానికి రాకముందే ప్రభు అతను వివరించి అతని కొరకు ప్రార్థన చేసి అతన్ని భవిష్యత్తులో చేయబోయే పాపానికి అక్కడే క్షమించేశాడు. ఎప్పుడు నేను నీ కొరకు ప్రార్థన చేశాను, నువ్వు పడిపోతావు, నువ్వు తిరిగి లేస్తావు, మళ్ళీ లేచి నీ సహోదరుని నడిపించు అన్నప్పుడు అక్కడే క్షమించేశాడు. పేతురు అదంతా అర్థం కాల. కానీ ఎప్పుడైతే పేతురు ప్రభు ఎవరో తెలియదు అన్నాడో, కోడి కూసిందో, ప్రభు వెనక్కి తిరిగి చూశాడు, అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. సో ఇది వరకు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా ఇక్కడ పశ్చాత్తాపడడంతో అవన్నీ నెరవేరిపోయినాయి. సో ఒక వ్యక్తిని ప్రభువు రక్షించుకున్న తర్వాత ఆ వ్యక్తిని నిత్య జీవంలోకి తీసుకెళ్లేంత వరకు ఆయన బాధ్యత తీసుకుంటాడు. అందుకే దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షించును అన్నాడు. ఇక్కడ జారత్వం చేసిన వ్యక్తి కూడా దేవుని చేత ప్రేమింపబడ్డవాడే, లేకపోతే రక్షణ పొందేవాడు కదా. ఇలాంటి పాపము ఇక్కడ జరిగింది అంటే ఇది ఘోరమైందే. ఒక క్రైస్తవుడు ఇలాంటి పాపం ఎలా చేస్తాడు? ఇది చాలా ఘోరమైన పాపం, అన్యుల్లో కూడా ఇలా జరగదు అన్నాడు. సో ఇంత ఘోరమైన పాపము జరిగిన తర్వాత ఇలాంటి వ్యక్తికి మరణమే అంటే ఆత్మీయ మరణమే అనేది చాలా మందికి మనసుకు వచ్చేస్తుంది. కానీ ఇతన్ని రక్షిస్తున్నప్పుడు ప్రభు దీన్ని మించి చూశాడు. ఆ వ్యక్తిని రక్షించుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆఖరి దినం వరకు కూడా ప్రభు ముందుగానే అర్థం చేసుకుని పరిశీలన చేశాడు. సో విశ్వసించిన వానికి ఎప్పుడూ కూడా ప్రభు నిరాకరణ అనేది ఉండదు. ఆయన విశ్వసించగానే సువార్తను బట్టి ఆ వ్యక్తిని రక్షించుకుంటాడు. ఏ ఉద్దేశంతో రక్షించుకుంటాడు అంటే అతడు చేసిన ప్రతి పాపమును క్షమించే ఉద్దేశంతో రక్షించుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు రక్తము మనము చేసిన ప్రతి పాపమునకు అది వర్తిస్తుంది. కేవలం ఇది వరకు చేసిన పాపం లేదా ఈ రోజు చేసిన పాపం కాదు, భవిష్యత్తులో చేయబోయే పాపాలకు కూడా అది వర్తిస్తుంది. మన పాపాలను ఆయన కడిగివేస్తాడు. ఇదంతా కూడా సిలువ మీద చేసేసాడు ఆయన. ఇప్పుడు ఆ సువార్త ద్వారా మనము క్రీస్తు యొద్దకు చేరుతున్నప్పుడు ఆయన ఏ కార్యమైతే మన విషయంలో పూర్తి చేశాడో ఆ కార్యంలోకి మనం తీసుకొస్తున్నాడు. అందుకే పౌలు రోమీలకు రాస్తూ 7వ అధ్యాయంలో తనను అక్కడ ఉదహరించుకుంటూ మాట్లాడాడు. ఏంటంటే నేను చేయాలనుకుంటున్నది చేయట్లేదు, చేయకూడనిది నేను చేస్తున్నాను. అంటే ఏంటంటే కొన్నిసార్లు తను ఎంత బలవంతం చేసుకున్నా చేయకూడదు అనుకున్నది చేయకుండా ఉండలేకపోతున్నాడు. అంటే మానవ స్వభావాన్ని అక్కడ చూపిస్తున్నాడు. చేయాలి అనుకున్నది చేయట్లేదు. మానవ తత్వం ఏం చేస్తుందంటే అడ్డుకుంటుంది. ఈ శరీర తత్వం వచ్చేస్తుంది అందులో. ఇప్పుడు ఇది చేయుచున్నది నేను కాదు, నా యందున్న పాపమే అన్నాడు. అంటే పాపం మీద నెట్టేసినట్టు కాదు, ఈ పాప స్వభావాన్ని మరి నేను కలిగి ఉన్నాను కదా, అది ఒక్కొక్కసారి నన్ను జయించేస్తుంది. నేను చాలాసార్లు దాన్ని జయించినప్పటికీ కొన్నిసార్లు అది నన్ను జయించేస్తుంది. ఇది ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొనే సమస్య. చాలా మంది దీన్ని దాచే ప్రయత్నం చేస్తారు, కానీ ఇది ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొనే సమస్య. అందుకు పౌలు ఏమంటాడంటే ఇటు దౌర్భాగ్యపు స్థితి నుంచి నన్ను ఎవరు కాపాడుతారు అనుకున్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు తప్ప నన్ను ఎవరు కాపాడలేడు. అందుకే ఆ 8వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చిన తర్వాత
యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ జారత్వం చేసిన ఈ వ్యక్తి యేసుక్రీస్తునందు ఉన్నవాడే, అంటే దేవుని కుమారుడే. ఎందుకు? క్రీస్తు ద్వారా దేవుని కుమారుడు అయ్యాడు. ఒక్కసారి కడగబడ్డాడు రక్తం చేత. కుమారుడు అయిన తర్వాత కుమారుడు కాకుండా పోవడం పాపమును బట్టి, కానీ తప్పు చేసిన కుమారుడు అవుతాడు, దేవుణ్ణి ధిక్కరించిన కుమారుడు అవుతాడు, దేవునికి అవిధేయత చూపిస్తున్న కుమారుడు అవుతాడు, లేదంటే దేవుణ్ణి తిరస్కరిస్తున్న కుమారుడు అవుతాడు. మరి ఇటువంటి కుమారుడు విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని ఇక్కడ పౌలు బయలుపరిచాడు. ఏమన్నాడు? ఆత్మ మీద అతనే తీర్పు తెచ్చేసాను అన్నాడు. అతను ఆత్మరక్షింపబడినట్లు, శరీరేచ్ఛను నశించినట్లు అతన్ని సాతానికి అప్పగించేస్తున్నాను అన్నాడు. కేవలం ఆ ఒక్క కారణం చేతే. అంటే ఎలాంటి ఉద్దేశంతో ఆ మాట అన్నాడంటే, అంతిమంగా ఆ వ్యక్తి ఆత్మరక్షింపబడిపోతుంది. ఏ ఉద్దేశంతో అయితే ప్రభు ఆ వ్యక్తిని రక్షించుకున్నాడో, అంటే పరలోక రాజ్య విషయంలో, అదే ఉద్దేశంలో చివరిన కూడా అతను రక్షింపబడతాడు. అయితే అప్పుడు ఎవరో ఒకరు అనుకోవచ్చు కొంతమంది, అయితే ఇంక పాపం చేయడంలో తప్పే ఉంది, మనం ఏదైనా చేయొచ్చు, దేవుడు ఎలా ఒకరు చివరికి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తాడు కదా, పరలోక రాజ్యం ఇచ్చేస్తాడు కదా అంటే అంత సులువుగా వచ్చేది. ఇప్పుడు వీడి బాధ చూడండి, వీడిని సాతానుకు అప్పగించాడంటే దేవుడు వాడి జీవితంలో చస్తే జోక్యం చేసుకోడు. అసలు దేవుడు ఎంత మాత్రం కూడా జోక్యం చేసుకోడు. అంటే వాడి జీవితంలో ఇంక ఏం చేసుకున్నా వాడికి వాడే చేసుకోవాలి. దానివల్ల ప్రయోజనం ఉండదు, దానివల్ల సుఖం ఉండదు. వాడు నిత్యము ఎంతకాలం అయితే జీవించాలని దేవుడు నిర్ణయిస్తాడు భూమి మీద, అంతకాలము వేదనను, కఠినత్వమును లేదా కఠినమైన పరిస్థితులను అనుభవించవలసిందే. అపవాది చేతిలోకి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఇంకా వాడు మనల్ని ఇష్టానుసారంగా చేస్తాడు. ఇప్పుడు ఆ శిక్షను ఎవడైనా సరే భరించడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు అనొచ్చు, ఇంకేముంది, మనం ఏదైనా చేయొచ్చు, దేవుడు మన పరలోకం తీసుకెళ్తాడని అనుకోవచ్చు, అనుకుని ఏదైనా చేసుకోవచ్చు. రక్షింపబడిన వాడు మాత్రమే ఏదైనా చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అపవాదిగా అప్పగిస్తే జీవితం ఎలా ఉంటుందో అప్పుడు వాడు స్వయంగా చూస్తాడు. అంత ఇప్పుడు దేవుని విశ్వసించని వాళ్ళ పట్ల అపవాది ఘోరంగా ప్రవర్తించిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళలో పాపం ఉంది, పాపం పనిచేస్తూ ఉంటాం. రక్షింపబడిపోయిన వాడిని తీసుకెళ్లి సాతానికి అప్పగించిస్తే వాడి యొక్క శక్తి సామర్థ్యాలు, ఉగ్రత అంతా వాడి మీద చూపించేస్తాడు. పైగా శిక్ష వేయుటకు వాడికి అప్పగించాడు సాతానికి. సో సాతానికి వాడి శరీరం మీద పర్మిషన్ ఇచ్చేసాడు. శరీరం మీద పూర్తిగా అధికారం ఇచ్చేసినప్పుడు సాతాను విజృంభించేస్తాడు. ఇంకా అటువంటి వాడి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది అనమాట. ఒక రకంగా కుక్కలు చెప్పిన విస్తారం అయిపోతుంది. అందుకే రక్షణను ఎప్పుడూ కూడా మనము తెలివిగా ఎంచకూడదు, అలుసుగా తీసుకోకూడదు. ఆ రక్షణ విషయం ఎప్పుడు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ ఎందుకు ఇతను ఇలాంటి తప్పిదం చేశాడు అంటే, దీనికి కారణము ప్రథమంగా ఇతను కాదు. దీనికి కారణము ప్రథమంగా ఎవరు అంటే, విభజనకు కారణమైన కొరింథీ సంఘస్థులు. వాళ్ళు ఎవరైతేనో వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళ చేత ప్రభావితులైన సంఘస్థులై ఉండొచ్చు. విభజన ఎలా వచ్చిందో, ఆ విభజన నిలిచినంత కాలము ఆ పాపము లక్షణాలు, ఆ తత్వము ఎక్కడికి పోదు, వాళ్ళ మధ్యలోనే ఉంటుంది. అది ఒక్కొక్కరిని ఒక్కొక్క మార్గంలోకి నడిపిస్తూ ఉంటాం. వీడిని ఈ మార్గంలో నడిపించింది. అతిశయం అనేది మనిషికి తలకెక్కిపోతే, నేను పలానా వాడికి చెందిన వాడిని అని అతిశయపడే పరిస్థితుల్లో వాడు భూమి మీద నిలబడి ఆలోచన చేసే వ్యక్తిగా ఆలోచన చేయడు. అప్పుడు వాని యొక్క అలక్ష్యంలో సాతాను పట్టేసుకుని ఈ పాపముకైతే వాడిని సులువుగా నడిపించేయచ్చు, ఆ పాపాన్ని నడిపించేస్తాడు. సో అది ఇక్కడ జరిగింది. కానీ దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, ఎంత గొప్ప రక్షణ అనుగ్రహించాడు. అతనికే కాదు, కొరింథీలకే కాదు, ఈవెన్ మనకు కూడా. మనం తప్పు చేసి తప్పించుకుంటాం అనుకోండి, రక్షింపబడిన తర్వాత దేవుడు విడిచిపెట్టావు. ఒకవేళ మన రక్షణ సరైంది కాదనుకోండి, ఈ మనుషుల సిద్ధాంతం బట్టి, లేకపోతే మన ఇష్టం మేరకు, మన ఆలోచన మేరకు మనం రక్షణ పొందేసాం అనుకుంటున్నాం అనుకోండి, అది దేవుడికి మనకు సంబంధం లేదు కాబట్టి మనం ఎటుపోయినా పట్టించుకోలేదు. నువ్వు ఇంకా రక్షింపబడాలనే అనుకుంటాడు, కానీ రక్షింపబడిపోయావు అనుకో, అప్పుడు మనం ఏ పాపము చేసినా కూడా దాని పర్యవసానాలు వేరేగా ఉంటాయి. కానీ ఒకవేళ నిజముగా రక్షింపబడిన తర్వాత ఇటువంటి పరిస్థితి, ఇది కాకపోతే ఇంకొకటి ఏదో ఒక పరిస్థితి ఒకవేళ ఉంటే, దేవుడు కఠినంగా బుద్ధి చెప్పకుండా మాత్రం ఉండడం, బుద్ధి చెప్పి తిరిగి మళ్ళీ ఆయన వశం చేర్చుకుంటాడు. ప్రభువా నువ్వే రైటు, నేను రాంగు అని నీ నోటితో చెప్పిస్తాడు. నేను చేసింది పాపము, నువ్వు ఇచ్చిన ఈ ఉచితమైన భాగ్యాన్ని నేను వ్యర్థం చేయడానికి ప్రయత్నం చేశాను అని నువ్వు పశ్చాత్తాపడేటట్టు చేసి అప్పుడు నేను తిరిగి సంపాదించుకుంటాడు. పౌలు తన సువార్త ప్రకటనలో, అంటే తన థియాలజీలో ఈ విషయాన్ని బాగా నమ్మినవాడు. ఈ విషయాన్ని ప్రకటించాడు, తెలియజేశాడు కూడా. 6వ వచనంలో అంటున్నాడు, మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతే పులియజేయనని మీరు ఎరుగురా. సో మీరు అతిశయపడటం మంచిది కాదంటే, ఇంత ఘోరమైన పాపం సంఘంలో పెట్టుకుని నాకు సంబంధం లేదన్నట్టుగా ఉండి, లేకపోతే అసలు అది జరుగుతున్నట్టుగానే గుర్తించకుండా ఎవడ పనులాడు ఉన్నట్టుగా ఉండి, ఇదిగో మేము పౌలు సువార్తకు చెందిన వాళ్ళు, లేదా పౌలు వంటి వానికి చెందిన వాళ్ళం, అపోలో వంటి వానికి చెందిన వాళ్ళం, కేఫా వంటి వానికి చెందిన వాళ్ళని ఒకరు గొప్పలు చెప్పేసుకుని మేము క్రైస్తవులు అని వీళ్ళు అతిశయపడడం అనేది ఎంత మాత్రం మంచిది అంటే,
లోనంతా పాడైపోతున్నా, కుళ్ళిపోతున్నా బయటికి మటుకు గంభీరంగా ఉన్నారు. ఇది అందుకే అంటున్నాడు. ఏమంటాడంటే, మీరు అతిశయపడుట మంచిది కాదంటాడు. ఎందుకు మంచిది కాదంటే, మీరు అతిశయపడి మంచిది కాదంటే మీరు తప్పు చేశారు అని కాదు. అతిశయపడటం మంచిది కాదంటే అర్థము చెడు పరిణామాలు వచ్చేస్తాయని. ఇది మీకు తగదు అంటే అర్థం మీకు ఖచ్చితంగా మీరు ఇలా అతిశయపడి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా చెడు పరిణామాలు వచ్చేస్తాయి. ఆ అతిశయానికి తగిన శిక్ష పడిపోద్ది మీకు. అందుకు అంటున్నాడు, ఒక ఉపమానం చెప్తున్నాడు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతి పులి చేయనని మీరు ఎదురంటే ఇది చిన్న చాలు. పిండంతా పులిసిపోవడం చిన్నది వేసారనుకోండి, ఆ పులిసిన పిండి కొంచెం పెట్టామనుకోండి, పొద్దుటికల్లా మొత్తం పులిసిపోద్ది. ఎందుకు చెప్పాడంటే చిన్న దోషంతోనే ప్రారంభమవుతుంది. అది సంఘం అంతటికి పాకేయడానికి, సంఘం అంతా పాడైపోవడానికి చిన్న దోషం. ఒక దురాశ, లేకపోతే ఒక ధనాపేక్ష, ఒక అబద్ధం, ఒక మోసం, ఒక చెడుతనం, దృష్టి పాపముతో ఉండటం, కామేచ్ఛ అనేది కంటితో రావటం, ఇలాంటిది ఏదైనా చాలు అక్కడ అపరాధం అనేది వచ్చేటానికి. అంటే ఎంత పవిత్రులుగా యేసుప్రభు రక్తం మనల్ని కడుగుతుందో చూడండి. ఎంత పరిశుద్ధులుగా చేశాడంటే, అసలు మళ్ళీ మనం ఏదైనా పాపము చెయ్యాలి అంటే వాటి విషయంలో మళ్ళీ మనం ఆలోచనకు తీసుకురాబడాలి. అంత ప్యూర్గా చేసాడు మనం. ఏంటంటే ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి అపరాధాలు మనలో వచ్చే అవకాశం లేనంతగా పరిశుద్ధపరిచేశాడు. అంటే అసలు అవేంటి ఏంటో మనకు తెలియవు అన్నట్టుగా చేసేసాడు. వాటికి మనకు సంబంధం లేదు. ఇప్పుడు బయట నుంచి ఏదో ఒక ప్రభావాన్ని తీసుకొస్తాడు అపవాది. ఒక అబద్ధపు క్రైస్తవుని తీసుకురావచ్చు. వచ్చి నేను క్రైస్తవుని అనొచ్చు, మీ సహవాసంలో ఉంటాననొచ్చు. లేదంటే అపవాది గురుగులు నాటినట్టు ఎవరినో ఒక వేషధారిని వాడు వచ్చేసి మన వాక్యం వినేసి బాప్తిజం పొందేస్తాడు. ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేయగలమా? కానీ ఏమంటున్నాడు, యేసుక్రీస్తునందు మనం ఉంటే వీటన్నిటిని కంట్రోల్ చేయగలం. ఒకవేళ వాళ్ళు చేసినా మన మధ్యలోకి వాళ్ళ భావాలను, వాళ్ళ ప్రవర్తనలను మనం కనిపెట్టామనుకోండి, కనిపెట్టిన తర్వాత మనం వాటి విషయంలో జాగ్రత్త పడిపోతూ ఉండాలి. సమయం వచ్చినప్పుడు యాక్షన్ తీసేసుకోవాలి. అలా ఎంతో మంది తీసుకోరు. ఎన్నో సంఘాలు తీసుకోరు. ఎందుకు తీసుకోరు? ఇందాక మనం చెప్పుకున్నాం. తీసుకోరు వాళ్ళు. అప్పుడేమవుద్ది, అందరిలోకి కూడా ఆ పాపం యొక్క ప్రభావం వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇతను జాగ్రత్తం చేశాడు, అందరూ జాగ్రత్తం చేయట్లేదుగా కొరింథీ సంఘంలో. కానీ దాని ప్రభావం మటుకు అందరి మీద పడుతుంది. అంటే ఇప్పుడు ఆ ప్రభావం అంటే దాని యొక్క ఆలోచన విధానం, ఆ పాపం వెనకాల ఉన్న ఆలోచన విధానం ఏదైతే ఉందో, దానికి ఉన్న శక్తి ఏదైతే ఉందో అది అందరి మీదకి వస్తుంది. అప్పుడు ప్రతివాడు కూడా ఏ విషయంలో అయితే వాడు అత్యంత బలహీనుడిగా ఉండగలడో, ఒకవేళ శోధింపబడితే ఆ బలహీనతలోకి వాడు వెళ్ళిపోతాడు ఫస్ట్. అప్పుడు అది చిన్నదైతే చిన్నదే, పెద్దదైతే పెద్దది, ఆ పాపం చేసేస్తాడు. సింపుల్గా వాడు అబద్ధమే చెప్పొచ్చు, ఇంకొకరిని చెత్త కొట్టేయచ్చు, లేకపోతే వ్యభిచారం చేసేయచ్చు, లేకపోతే ఈ కానుకల్లో ఉన్న ధనాన్ని దొంగిలించేయచ్చు, ఏదైనా చేసేయచ్చు, లేదా బయట సహవాసాలు ఎక్కువైపోవచ్చు. రకరకాల పాపాలు ఉన్నాయి. మనం దేని విషయంలో అత్యంత బలహీనంగా ఉంటామో శోధింపబడినప్పుడు ముందు అపవాది దాంట్లో తోసేస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తిలోకి పాపం వస్తే సంఘం అంతటిలోకి దాని ప్రభావం ఎలా ఉంటుందో, ప్రతి వాళ్ళలోకి కొంచెం పాపం వెళ్ళిందంటే ఆ పాపం యొక్క ప్రభావం ఆ వ్యక్తిలోకి ఎలా ఉంటుంది చూడండి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పాపముల విషయంలో వాళ్ళు సిగ్గుపాటు రహస్యంగా చేసేస్తుంటారు. చేసేసి ఏమవుతుందంటే ఒకరి మీద ఒకళ్ళు నిందలేసుకుంటారు. నువ్వు చేయలేదంటే నువ్వు చేయలేదంటే, నువ్వు ఇలాంటి నువ్వు అలాంటి కదా, ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. అపవాదికి ఎగ్జాక్ట్గా కావాల్సింది ఇదే. క్రీస్తు శరీరము అసహించుకోబడేటట్లుగా చేయటమే వాడి గురి. అది కూడా ఆ శరీరం ముందు ఉన్న అవయవాలుగా ఉన్న ఈ రక్షింపబడిన వారే ఒకళ్ళొకళ్ళు అసహించుకుంటారు. ఇప్పుడు సమాజానికి ఎలా కనబడుతుంది, ఈ సమాజంలో సంఘం యొక్క సాక్ష్యం ఎలా ఉంటుంది. అందుకే అన్నాడు, నా నామము మీ వల్లే అన్ని జనుల మధ్యన పాడైపోతుంది అన్నాడు. అది ఇశ్రాయేలీయులతో అన్నాడు, మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేశాడు క్రొత్త నిబంధనలో. సో మనము ఎంత పరిశుద్ధులమో ముందు మనకు అర్థమైతే పాపమునకు ఎంత దూరంగా ఉండవచ్చో మనం అర్థం చేసుకుంటాం. చాలా మంది వాళ్ళ పరిశుద్ధతను వాళ్ళు అర్థం చేసుకోరు. అంటే ఆ పరిశుద్ధత యొక్క సామర్థ్యత ఏంటంటే, నువ్వు పాపము చూడగానే దాన్ని విక్రిస్తావు. దాన్ని చూసి నువ్వు నాకు సరిపోపో అనే ఒక తత్వాన్ని నువ్వు కలిగి ఉంటావు. నువ్వు నాలోకి రాలేవు, నేను నీ దగ్గర రాను అనే ఒక మైండ్ సెట్తో ఉంటాం. ఈ పరిశుద్ధత యొక్క సామర్థ్యత అది. చూడండి, యేసుప్రభువు దగ్గరికి, ఆయన పరిశుద్ధతలోకి ఏ శాస్త్రి అయినా, పరిసయ్యుడైనా, ప్రధాన యాజకుడైనా, ఒక న్యాయవాది అయినా వాడి యుక్తితో దూరేయగలిగాడా? ఆయన పరిశుద్ధతలోకి వచ్చేయగలిగాడా? చొరబడి రాలేకపోయాడు. యేసుప్రభు ఆయనకి ఏ పరిశుద్ధత ఉందో ఆయన రక్తం ద్వారా మనకు అదే ఇచ్చాడు. మనం నిలుపుకోవడం కష్టమా అంటే మనుషులుగా మనకు కష్టమే. కానీ ఒక్కసారి మనము ఆ పాపానికి అవకాశం ఇచ్చేటట్లుగా మన విశ్వాసాన్ని మనము తగ్గించుకున్నాం అనుకోండి, లేదా మన భక్తిని మనం తగ్గించుకున్నాం, అప్పుడు అది వచ్చేస్తుంది. చిన్న తప్పులు అనుకోండి, మనం పశ్చాత్తాపడతాం, దేవుడు క్షమించేస్తాడు. ఇలాంటి తప్పులు, ఈ జారత్వము, వ్యభిచారం, ధనాపేక్ష, ఈ ధనాపేక్షకి ఒక లెవెల్ అంటూ ఉండదు. ఆ ఈముట్ అయిపోయి జలగలాగా ఇక నిత్యం అదే ఆలోచనతో ఉంటాడు. ఎటు నుంచి ధనాన్ని సంపాదించాలా. ఈ అధికారాపేక్ష ఉన్నవాళ్ళు అంతే, స్త్రీ వ్యామోహాలు ఉన్నవాళ్ళు అంతే. వాళ్ళు అందులోంచి బయట రాలేదు. ఇంకా నిత్యం వాడి ఆలోచన అలాగే ఉంటుంది.
వాళ్ళు మంచి వాటి అన్నిటినీ కూడా వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడిపోతారు ఇలాంటి పాపం విషయంలో. ఒక మంచి క్యారెక్టర్ని, మంచి తత్వాన్ని, మంచి ఆలోచనని, మంచి విధానాన్ని, మంచి మార్గాన్ని వదిలేసుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఎందుకంటే పాపం యొక్క శక్తి అటువంటిది. అటువంటి భయంకరమైన స్థితి నుండి ప్రభువు మనల్ని కాపాడాడంటే ఆయన రక్తం ఇంకెంత శక్తివంతమైనది అయితే ఇటువంటి పాపం నుంచి మనం విడిపించగలుగుతుంది. అది మనం రియలైజ్ అయితే అప్పుడు క్రీస్తు విషయంలో మనం నమ్మకంగా జీవించగలుగుతాం. లేకపోతే ఒక చిన్న చాలు తప్పిదాం మనలో వచ్చి సెటిల్ అయిపోయింది అనుకోండి, అది ఆ తర్వాత అది పెద్ద ఉప్పునైపోతుంది. అప్పుడు దేవుడు మనల్ని శిక్షించి రక్షించుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇంకా దేవుని పరిచర్యలు కానీ, దేవునికి ఏదైనా మనం క్రియలు చేసేటట్లు కానీ మనం నియమించుకోవడం కానీ, వీడిని ఎలాగైతే సాతానుగా అప్పగించేశాడో అలా అప్పగించేస్తాడు. ఇంకా అప్పుడు మన జీవితం భూమి మీద అంతమైపోవాలి తప్ప ఈ లోపల మనం తిరిగి ప్రభు సన్నిధికి వచ్చేయాలంటే మనకి ఇంకా రావడానికి ఉండదు. ఈ భూమి మీద మన జీవితం అంతమైపోతుంది, మన ఆత్మ సన్నిధిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అది ఒక్కటే మిగిలి ఉంటుంది అంతే. సో అంటున్నాడు తర్వాత 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడి కనుక పాతదైన పులిపిండితోనూ దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనూ కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరిస్తున్నాం. ఎంత పర్ఫెక్ట్గా రాసుకొచ్చాడు చూడండి. పాత నిబంధనలో జరిగింపబడిన ఒక కార్యక్రమాన్ని ఎంత అందంగా క్రీస్తు విషయంలో దాన్ని వర్ణించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్నే ఇక్కడ సింపుల్ గా పౌలు 4 మాటల్లో చెప్పేసాడు. ఏమంటాడంటే, మీరు పులిపిండి లేనివారు గనక అన్నాడు. అంటే మీరు పరిశుద్ధులు గనక, పరిశుద్ధపరచబడిన వారు కనుక, మీరు పులిసిపోయిన వారుగా ఉన్నారు ఇది వరకు. క్రీస్తు రక్తమును బట్టి మీరు ఇప్పుడు పరిశుద్ధులైపోయారు. వాస్తవంగా ఇప్పుడు మీ స్థితి ఏంటి అంటే, మీరు ఈ పులిపిండి లేనివారు. అంటే మీ అంతలో మీరు పాపము చేయగలిగిన స్థితిలో మీరు లేరు. ఇది అద్భుతమైన సంగతి. చాలా ఈ సంఘాలు ఏర్పాటు చేసుకునే సిద్ధాంతాలు ఈ సంగతిని గ్రహించలేరు. ఎంతసేపు వాళ్ళ అహంకారం, వాళ్ళ సిద్ధాంతం అది పాటిస్తున్నావా లేదా, దానికి నమ్మకంగా ఉన్నావా లేదా అని చూసుకుంటారు తప్ప ఇంత అద్భుతమైన రక్షణ దేవుడు అనుగ్రహించింది. అసలు ఆ పదం చూడండి ఎలా మాట్లాడుతుంది. మీరు పులిపిండి లేనివారు కనుక. పౌలు తన గతంలో ఎలా ఉండేవాడో తెలుసు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడో తెలుసు. అంటే రక్షింపబడిన తర్వాత, రక్షింపబడినప్పుడు ఏమైందో తెలుసు. ఏమైందంటే పౌలు రక్షింపబడినప్పుడు అప్పటి వరకు పులిపిండితో ఉండేవాడు, ఇప్పుడు పులిపిండి లేనివాడు అయిపోయాడు. అంటే అసలు అతను ఒక కొద్ది క్షణాల క్రితం వరకు, లేకపోతే కొద్ది దినాల క్రితం వరకు ఎంత ఘోరమైన అపరాధాలు అయితే చేశాడో దానికి ఇప్పుడు అతను పొందిన ఈ పాపక్షమాపణకి తన జీవితంలో సంబంధం లేకుండా చేశాడు. అంటే ఆ గతమంతా నిన్నటి వరకు నేను దూషిస్తూనే ఉన్నాను, హింసిస్తూనే ఉన్నాను, అరాచకాలు చేశాను, కానీ ఈ రోజు నా జీవితంలో తీసేసాడు ప్రభు. అంటే అతని జీవితంలో ఎంత పెనుమార్పు జరిగింది, అది కూడా అత్యంత వేగవంతంగా జరిగింది. ఏదో అలాగా సావకాశంగా జరగలేదు. అందుకు ఏమంటాడంటే, మీరు పులిపిండి లేనివారు. అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతున్నాడంటే వాడిని ప్రభు ఎలాగూ తీసుకొచ్చి కూర్చోబెడతాడంటే అసలు వాడిలో పులిసింది ఏదైనా ఉందా అంటే కనబడడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఎవడైనా వాడిలోకి తీసుకురావాలి తప్ప వాడంతలో వాడు కూడా దాన్ని తెచ్చుకోలేదు. అంటే అపవాది నేను శోధించాలి, మళ్ళీ నీ చేత పాపం చేయించాలి. వాడు అన్యుల్ని పెద్ద పట్టించుకోడు. లోక సంబంధం వాళ్ళలో ఆల్రెడీ వాడి బీజం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు జీవించేస్తారు. కానీ వాడు యుద్ధం అంతా సంఘంతోనే, క్రైస్తవులతోనే. ఎందుకంటే ఇలాగా పులిపిండి లేనివారిగా చేయబడిపోతున్నప్పుడు అసలు వాడు ఏ బీజాన్ని అయితే విత్తాడో దానితో సంబంధము లేనివాడిగా, దాని గురించి ఆలోచన చేయనక్కర్లేని వారిగా మనల్ని క్రీస్తు తయారు చేశాడంటే వాడు తట్టుకోలేడు. మళ్ళీ వాడి విత్తనాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టడానికి వస్తాడు. అప్పుడు ఏం చేయాలి? వాడు శోధించాలి. దేన్నో ఏదో ఒక సంగతిని ఆకర్షణీయంగా మనం చూపించాలి, ఏదోలా మనం మోసం చేయాలి, వాడు యుక్తి చేత మనల్ని బోల్తా కొట్టించాలి, మన పరిస్థితుల్లో వాడు మార్పులు కలిగి చేయాలి. రకరకాలుగా మనల్ని అటాక్ చేస్తాడు వాడు. కానీ వాస్తవంగా ప్రభు చేసింది ఏంటంటే మనం పులిపిండి లేనివారు, అసలు పాపంతో సంబంధం లేదు మనం. ఇది మన ఒరిజినల్ రూపం. ఎందుకు ఒరిజినల్ రూపం అంటే, మానవుని సృష్టించినప్పుడు పాపం లేదు. మానవుని శరీరంలో పాపం లేదు, తలంపులో పాపం లేదు, హృదయంలో పాపం లేదు. ఆదాము అవ్వలు ఇద్దరూ కూడా పాపంతో నిమిత్తం లేకుండా, సంబంధం లేకుండా సృష్టింపబడినవాడు. అసలు పాపం లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి అపవాది పాపం తీసుకొచ్చాడు. సో క్రీస్తు మళ్ళీ మనల్ని ఏ స్టేటస్ తీసుకెళ్ళాడంటే, ఏ పాపము లేని వారికి ఏ స్టేటస్ ఉంటుందో ఆ మొదటి స్థితికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మనతో మళ్ళీ సహవాసం చేయగలుగుతాడు. అప్పుడు ఆదాము అవ్వలతో ఎలాగైతే ఆయన సహవాసం చేయగలిగాడు, మనతో అటువంటి సహవాసాన్ని ఇప్పుడు ఏర్పరచుకోగలడు. అందుకే మీరు పులిపిండి లేనివారు కనుక మీరు ఒరిజినల్ స్థితిలో ఉన్నారు. అలా ఉన్నారు కనుక ఏమంటాడంటే, క్రొత్త ముద్ద అవుటకై. మరి ఏ పాపము తెలియని స్థితిలో వాళ్ళు క్రీస్తుని బట్టి ఉండగలిగితే మళ్ళీ క్రొత్త ముద్దగా అవడానికి ఎందుకంటున్నాడు అంటే చెప్తున్నాడు ఇక్కడ, ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి,
మీ ఒరిజినల్ స్థితికి మీరు మళ్ళీ వచ్చేయాలంటే ఇప్పుడు మీలో ఏదైతే ఈ పాతదాన్ని చేర్చుకున్నారో దాన్ని తీసేయాలి. ఈ గమ్మత్తుగా మాట్లాడంటే వాస్తవమే మాట్లాడాడు. కానీ చాలా ఫిలసాఫికల్‌గా లోతైన జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు వాళ్ళు సాధారణ తత్వం ఏంటంటే పాపతత్వం. రక్షింపబడినప్పుడు ఆ తత్వం పోయింది. ఇప్పుడు మళ్ళీ పాత తత్వం తెచ్చుకోవాలి అంటే అపవాది వీళ్ళని శోధించాలి. అప్పుడు వీళ్ళు అపవాదికి లోబడాలి. దాన్ని తెచ్చుకోవాలి. అంటే యేసు ప్రభు రక్తం వల్ల మనం కడగబడినప్పుడు ఏ స్థితి మనకి ఇచ్చాడంటే, ఒకవేళ మనం అపవాది శోధనలో పడి ఆ తప్పిదాన్ని మన జీవితంలోకి తెచ్చుకుంటే, ఆ తప్పిదాన్ని మనం గ్రహించి అది పాపము అని మనం నిర్దేశించగలిగినప్పుడు దాన్ని తిరిగి తీసివేసుకోగలిగే మనల్ని తీసి బయట పారవేయగలిగే సామర్థ్యతను కూడా యేసు రక్తం మనకి ఇచ్చింది. ఇది వరకు లేదు. అందుకే లోక సంబంధులు వాళ్ళ పాపాన్ని వాళ్ళు తీసేసుకోలేదు. మనము క్రైస్తవులుగా రక్షింపబడిన వారుగా ఒకవేళ అపవాది చేసి శోధింపబడి మనం తప్పు చేస్తే ఆ తప్పుని మనము గ్రహించగలిగి పశ్చాత్తాపడి దాన్ని తీసి పారేయచ్చు మళ్ళీ. అంటే మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కాపాడుకున్నాను చూసారా? ఎలా చేసుకుంటాము ఇది అంటే నిరంతరము మనం నీతిమంతులుగా ఉంటామని కాదు. ఈ అపవాది మనకన్నా యుక్తిపరుడు కనుక ఎక్కడో చోట మనల్ని పడేస్తుంటాడు. కానీ మనం పడిన తర్వాత పడ్డామని మనకు తెలుస్తుంది. లోక సంబంధికి తెలియదు. ఎందుకు పడ్డామని తెలుస్తుంది అంటే మనల్ని ప్రభువు నిలబెట్టాడు కాబట్టి. ఇప్పుడు పడ్డామని తెలిసిన తర్వాత ఏమన్నాడు, పడినవాడు ఎప్పుడు పండి స్థితిలో ఉండాలనుకోడు కదా, లేచి నిల్చోవాలనుకుంటాడు. సో ఇప్పుడు నేనేమంటాడంటే నన్ను ఆ పాపం చేయడం మానేయండి. మానేయటం నా వల్ల కాదు అని అనక్కర్లేకుండా యేసుక్రీస్తు రక్తాన్ని మనకి అడ్వాంటేజ్గా ఇచ్చాడు, లాభదాయకంగా ఇచ్చాడు. అంటే మనం చేసిన తప్పును మనం విడిచిపెట్టాలి లేదా తీసి పారవేయాలి అంటే మనం చేయగలం క్రైస్తవులుగా. మరి జారత్వం చేస్తున్నవాడు ఎందుకు చేయలేకపోయాడంటే దానికి దాసోహం అయిపోయాడు. దాన్నే ప్రేమించాడు, దాన్నే ఎక్కువగా చూసుకున్నాడు. అందులోంచి రాలేకపోయాడు. ఇది పాపము, ఇది నాలో ఉండకూడదు, ఇది ప్రభువుకి ఇష్టం లేదు, ఇది శిక్షణ తీసుకొస్తుంది అని మనం గ్రహించామనుకోండి, దాన్ని తీసి పారేస్తాం. ప్రభువా నన్ను క్షమించు. పశ్చాత్తాపంతో కూడిన విజ్ఞాపనాన్ని తీసుకున్నప్పుడు దాన్ని మనమే బయటకు తోలేస్తాం. ఎక్కడైతే పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు ఉంటుందో అక్కడ పాపం ఉండలేదు. ఎందుకంటే దాన్ని వద్దనుకుంటుంటే అది ఎందుకుంటుంది అక్కడ. ఇప్పుడు దాన్ని కావాలనుకునేటట్టు చేసుకోవడమే దాని బలం. అపవాది యొక్క శోధన అది. కానీ నువ్వు నాకు వద్దు అంటే నీకన్నా గొప్పవాడైన క్రీస్తు నాకు కావాలంటే సత్యం ఉండదు అక్కడ. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు నాకు కావాలి, నువ్వు నాకు వద్దన్నావంటే ఆయన ముందు అసలు నిలబడలేదు పాపం. అది మన జీవితంలో టక్కన వెళ్ళిపోద్ది. ఎంత సింపుల్గా వెళ్ళిపోద్ది అంటే మనలోకి వచ్చిన విధానం కన్నా కూడా అంత సింపుల్గా బయటికి వెళ్ళిపోద్ది. మనలోకి రావడానికి కష్టపడి వస్తుంది. అది ఈ సాతాను యొక్క విన్యాసాలన్నీ ఉపయోగించుకుని వస్తుంది. కానీ బయటికి మనము ప్రభువునందు పశ్చాత్తాపడుతున్నప్పుడు చాలా సులువుగా వెళ్ళిపోతుంది. చాలా మంది ఇది అర్థం చేసుకోవాలంటే గ్రహించడం తెలియకవచ్చు, మోస్ట్లీ తెలియకవచ్చు. కానీ అలాంటి జీవితం జీవిస్తే అసలు అపవాది కూడా చీటికి మాటికి మనల్ని వచ్చి శోధించి మనల్ని ఏదో పడేయాలని అనుకోడు. ఎందుకంటే అసలు శోధనలోనే పడం. మనం శోధనలో పడిపోతే వాడికి జయం. మనం పరిపక్వత చెంది శోధనలో పడకుండా తిప్పి కొడుతున్నాం అనుకోండి, అన్నిసార్లు ఓడిపోవడం వాడికి ఇష్టం ఉండదు, వాడికి సిగ్గే. ఏదో బలమైన దాంతో రావాలి అప్పుడు నీ దగ్గరికి. కాబట్టి ఇక్కడ తను చెప్తున్నప్పుడు ఏమంటాడంటే పాతదైన పులిపిండిని తీసి పారవేడి అంటున్నాడు. తీసేయాలి. ఇంకా అన్నాడు, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడి ఇది ఎందుకు పెట్టాడు ఇక్కడ అనుకుంటారు. ఎందుకు తీసి పారేయాలి, ఎందుకు తీసి పారవేయగలమని మనం చెప్పుకున్నాం చూసారా, దానికి కారణం ఇదే. ఇంతేకాక క్రీస్తు అను పస్కా పశువు వధింపబడిన అన్నాడు. క్రీస్తు అను మన పస్కా పశువు ఎందుకు తీసి పారవేయగలమంటే ఈ పాపాన్ని ఆయన వధింపబడ్డాడు కాబట్టి. అంటే ఈ పస్కా పండుగ ఎందుకు చేశాడు మోషే, దేవుడు చేయమన్నాడంటే ఇశ్రాయేల్ని మరణం నుంచి తప్పించి జీవంలోకి నిలబెట్టాడు. అదే గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళ గుమ్మాలకు కూడా రాశారు ఆ రాత్రి దేవదూత వచ్చే ముందు. ఏ గుమ్మాలకైతే గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ కుటుంబాలని మినహాయించేవాడు, మిగిలిన వాడు అన్ని కుటుంబాలు జ్యేష్ఠ కుమార్ని చంపేశాడు. సో ఈ పస్కా పండుగని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, మన పస్కా ఆ పశువు వధింపబడ్డాడు అన్నాడు. అంటే యేసు ప్రభు మన స్థానంలో చనిపోయాడు కాబట్టి, లేదా మన కొరకు వధింపబడ్డాడు కాబట్టి ఇప్పుడు మనకున్న లాభం ఏంటంటే ఈ మనలో ఉన్న ఈ పులిసిన పిండి ఏదైతే ఉందో పాతదైన పులి పిండి, దాన్ని తీసి పారవేయడానికి మన దగ్గర అవకాశం ఉంది, ఆధిక్యత కూడా ఉంది. దేన్ని బట్టి తీసి పారవేయగలమంటే వధింపబడిన యేసుని బట్టి. ఆయన రక్తంలో ఆ శక్తి ఉంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించేసుకోవచ్చు. ఎన్నిసార్లు ఉపయోగించుకుంటే నువ్వు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు ఉపయోగించేసుకో. నువ్వు తిరిగి లేచి నిలబడిపోవడం కావాలి ఆయనకి. అంతేకాని అందులో కొనసాగిపోతూ ఆయన అంటే లెక్కలేనట్లుగా జీవించడం ఆయన నచ్చదు. అప్పుడేమవుతుందంటే శిక్ష పడదు, అపవాదికి అర్థం చేస్తాడు. నువ్వు పడిపోయావనుకో ఏ విషయంలోనైనా నువ్వు వెంటనే పశ్చాత్తాపడడానికి క్రీస్తు రక్తమే కారణం. సో ఆ క్రీస్తు రక్తం ఎప్పుడూ కూడా మనల్ని పాపం విషయంలో మనల్ని దాన్ని విడిచిపెట్టడం బలవంతం చేసేస్తుంటాం. ఆ పరిశుద్ధత యొక్క లక్షణం అటువంటి. అంటే ఎలా అంటే మన శరీరంలోకి మనం బాగుంటాం, సడన్గా మన శరీరంలోకి వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి,
వైరస్ వచ్చిందనుకో, వెంటనే మనకు మార్పు తెలిసిపోద్ది శరీరంలో. బలహీనలు అయిపోతాం, నీరసం అయిపోతాం. ఏం చేస్తాం? కూర్చోం అలాగా. వెంటనే వెళ్ళి కావాల్సిన మెడికేషన్ తెచ్చుకుంటాం. తెచ్చుకుని దానికి 4 రోజులు, 5 రోజులు వాడేస్తాం. వాడేసి ఏం చేస్తుంది? శరీరంలోంచి బయటకి పంపించేస్తాం. అంటే నీకు మందు అవైలబిలిటీ ఉందని నీకు తెలుసు. నీకు జ్వరం వచ్చింది, ఆ మందు దగ్గరికి వెళ్తావు, తెచ్చుకుంటావు, వాడతావు, బయట పంపించేస్తావు. యేసుక్రీస్తు యొక్క రక్తం అవైలబిలిటీ ఉంది అని మనకు తెలుసు. మనం రక్షింపబడిన వాళ్ళం అయితే మనకు తెలుసు. మనలోకి సాతాను శోధన వల్ల ఏదైనా అపరాధం వచ్చిందనుకోండి, దాన్ని రోగం కింద మనం ట్రీట్ చేయాలి. అది మనలో పనిచేస్తున్నప్పుడు మనలో భావోద్వేగాలు మారిపోతుంటాయి. హృదయ స్థితి, మనసు, తలంపులు మారిపోతుంటాయి. మారిపోతుంటే అలా కూర్చోకూడదు. రోగం వచ్చినప్పుడు ఎలాగైతే పరిగెడతాం మెడికల్ షాప్కి, అలాగే యేసుప్రభు యొక్క రక్తాన్ని, దాంట్లో ఉన్న శక్తిని, ఆ గుణం ఉంది అందులో. ఏ పాపాన్ని క్షమించే గుణం క్రీస్తు రక్తంలో ఉంది. వెంటనే మనం మనలోకి తెచ్చుకునే అపరాధ విషయంలో పశ్చాత్తాపడిపోయాం, బయటికి పోద్ది. అలాగే మనము జీవించాలంటాడు. అందుకే అంటాడనమాట, ఇంతేకాక క్రీస్తు అని మన పశ్చాపసు వధింపబడి కనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వం పులిపిండితేనో కాకుండా ఈ పాపం మనలోకి వచ్చిందనుకోండి, మనలో జరిగేది, మన ద్వారా జరిగేది ఏంటో చెప్తున్నాడు. ఏంటంటే దుర్మార్గతయు దుష్టత్వం. ఈ దుర్మార్గము, దుష్టత్వం అని 2 మనలో జరగడం మొదలవుతాయి. అంటే ఇప్పుడు మన ఆలోచనలు పాపంతోనే ఆలోచన చేస్తాం. హృదయంలో పాపం ఉంది, తలంపులు పాపంతోనే ఉంటాయి. క్రియలు ఆ పాపం బట్టే చేస్తుంటాం. ఎప్పుడు కూడా మనము ఒక నటనా జీవితాన్ని జీవించాల్సి వస్తుంది ఈ దుర్మార్గము, దుష్టత్వం ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఎవడో ఒకటి హాని చేయడానికో, లేకపోతే ఏదో ఒక చెడు పని చేయడానికో, చెడు మార్గాన్ని వెళ్ళటానికి మనం మనసు ఆలోచన చేస్తుంటాం. అంత డేంజరస్ పాపాన్ని మనలో ఉంచుకున్నామంటే. సో అందుకే రక్షింపబడిన వాడు ఎప్పుడు కూడా ఎక్కువ కాలం ఉంచుకోలేడు పాపాన్ని. ఒకవేళ ఉంచుకుంటే మటుకు ఈ జారత్వాన్ని కలిగిన వాడు ఏ పరిస్థితి ఎదుర్కొన్నాడో ఆ పరిస్థితి ఎదుర్కోవాల్సిందే. అందుకే పౌలు మీరు ఉంచుకోకండి మీలో, అంటే మిగిలిన వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఎలాగ జారత్వం చేసిన వాడికి శిక్ష పడిపోయింది ఇంకా, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోకుండా ఉండడానికి వాళ్ళందరికీ చెప్తాడు అనమాట. ఈ దుర్మార్గతయు దుష్టత్వం మన పులిపిండితేనే కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగను ఆచరిస్తాం. అంటే యేసుక్రీస్తు వధింపబడ్డాడు కదా, ఆయన మనకు అనుగ్రహించిన ఈ పాపక్షమాపణ ఏదైతే ఉందో, అంటే మన స్థానంలో చనిపోయాడు కాబట్టి అది మనకు పండుగగా ఆచరించమంటున్నాడు. అంటే నాలో పాపము లేని స్థితి ప్రభు నాకు అనుగ్రహించాడు, దానిని పండగగా చేసుకోమంటున్నాడు. అంటే పండగ ఏమంటాడు? ఈ నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో. సో కపటం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, లేదంటే అసత్యం ఉండకూడదు. ఈ 2 లేకుండా పులియని రొట్టెతో అంటే ఏంటి అర్థం? మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయి. పరిశుద్ధమైన జీవితంతో క్రీస్తు చేసిన త్యాగమును, క్రీస్తు ఇచ్చిన ఆనందాన్ని, దాన్ని ఆచరించమంటున్నాడు. అలాగే జీవించమంటున్నాడు. నిజంగా ఆ ఆనందంలో మనం మునిగిపోయామనుకోండి, ఈ పాపముతో, పాప సంబంధమైన వాటితో పెద్ద సంబంధం ఉండదు. మనం అవి మన మీద పడిపోయి ఏమీ చేయలేవు. ఈ సంగతులన్నింటినీ కొరింథీ సంఘానికి ఇదివరకు చెప్పాడా పౌలు అంటే చెప్పలేదు. ఇదివరకు ఇంత ఘోరమైన జీవితం జీవించలేదు. ఇప్పుడు జీవించేటప్పటికి తన జ్ఞానాన్ని, దేవుడు తనకి ఇచ్చిన జ్ఞానాన్ని ఒక హయ్యర్ లెవెల్లో వీళ్ళకి చెప్పాల్సి వచ్చింది. ఇదివరకు తెలియని సంగతులను వీళ్ళు చేసిన పాపం బట్టి తెలియజేయాల్సి వచ్చింది. అది మనకి అడ్వాంటేజ్ అయింది. మనం ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడి ఈ పాపాన్ని మనము ఎంటర్టైన్ చేయకుండా ఉంటాం. అది ఎప్పుడు దేవుని ఎదుట మనకి మంచి స్థానాన్ని చేకూరుస్తుంది. సరే, సమయం ఏంది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఎంతవరకు నీ వాక్యం మమ్మల్ని బలపరిచి ఆ వాక్యంలోని సంగతులను మాకు తెలియజేసి, మీ మహాకృపను, దాని విస్తీర్ణతను మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో మమ్మల్ని మీరు రక్షించిన దినం నుండి మరి మీ సన్నిధికి పరమందు మమ్మల్ని చేర్చుకునే దినం వరకు విడిచిపెట్టరన్న ఈ గొప్ప సంగతిని బట్టి, జ్ఞానమును బట్టి, మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరణం మమ్మల్ని మరి ఏమీ చేయలేదని, అపవాది యొక్క శోధన చేత ఒకవేళ మేము పడిపోయినాను, దాని నుండి మేము లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు మీ యొక్క శక్తి సామర్థ్యంతో, జ్ఞానంతో మమ్మల్ని తిరిగి సంపాదించుకోగలవారని, అది మీ కుమారుడు ద్వారా దయచేసిన రక్షణ వల్ల మాకు కలుగుతున్నదని గ్రహింపును మాకు దయచేస్తున్నది మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ ఈ విస్తారమైన కృపా కనికరములు మాకు ఎల్లప్పుడూ మేలు చేయనుగా మీరు మాకు నియమించినందుకు మీ కృతజ్ఞతాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.